దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మరో మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఎంటీహెచ్ఎల్ అటల్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ సేతు సీ బ్రిడ్జ్ 22 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ అటల్ సేతు నిర్మించడం వల్ల ప్రస్తుతం ముంబై నుండి నవీ ముంబైకి 2 గంటలు పడుతున్న ప్రయాణం కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనపై నిత్యం 70,000కు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్పేయి శివది వేష అటల్ సేతు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అనే పేరును పెట్టడం జరిగింది. ఇది దేశంలోని అత్యంత పొడవైన సముద్ర వంతెన. ముంబైలోని సేవ్రి నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ ఈ అటల్ సేతును నిర్మించారు. ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే కట్టారు. ఈ వంతెనను 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. ప్రస్తుతం సేవ్రి నుంచి షేవాకు 2 గంటల సమయం పడుతుండగా ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లోనే సేవ్రి నుంచి నవా షేవాకు చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు ₹250 టోల్ వసూలు చేయనున్నారు. ఈ అటల్ సేతుపైకి 2 వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. కార్లు, టాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పై నిత్యం రోజు 70,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక శీతాకాలంలో ఇక్కడికి వలస వచ్చే ఫ్లేమింగో పక్షులను దృష్టిలో ఉంచుకొని వంతెనపై సౌండ్ బారియర్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక సముద్రపు జీవులకు హాని కలిగించని లైట్లను డిజైన్ చేసి వంతెనపై అమర్చినట్లు వివరించారు. ఈ అటల్ సేతు నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై పటిష్ట బందోబస్తులో భాగంగా 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అటల్ సేతుపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడైనా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఆ సీసీటీవీ కెమెరాలు సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్కి అందిస్తాయి. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి చర్యలు చేపట్టనున్నారు.